వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారంపై ప్రభావం ఉంటుంది. కలెక్టర్ కీర్తి చేకూరి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. డిటిఓ ఎన్ సత్యనారాయణ. మా సొంతంగా కాకుండా ప్రజలకు అవసరమైన పనులే చేస్తాం. సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే వాసు. నగరంలో మీరు చేస్తున్న అభివృద్ధి చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి. రాజానగరం మండలం నందరాడ ప్యాక్ సొసైటీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాలలో నిర్వహిస్తున్న సేవలు, పనితీరు గురించి సిబ్బందితో వివరంగా సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఎరువులు ఎక్కువగా వినియోగిస్తే అధిక దిగుబడులు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని, వాస్తవంగా ఉపయోగం కంటే భూమికి నష్టం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల వివరాలు సేకరించి ఎరువుల వినియోగదారులపై సరైన అవగాహన కల్పించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపారు. చేను పచ్చిగా కనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో ఎరువులు వినియోగించడం వల్ల జరిగే నష్టాలను అధికారులు రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల వినియోగాన్ని తగ్గించి మేలైన దిగుబడులు సాధించేందుకు సూక్ష్మ పోషకాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీని గ్రూపులుగా సమర్థవంతంగా వినియోగిస్తే ఎరువుల ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. నందరాడ పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు, వారు నిర్వహిస్తున్న వైద్య సేవలు, పనిభారం, ఇతర అనుబంధ కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై ప్రశ్నించడం జరిగింది. ముగ్గురు పేర్లు చెప్పు. అంతా నీ పేరేనా? నీ పేరు వేద. నీ పేరు? తను ఆ పేరు. నీ ఫ్రెండ్ ఎవరు? ఓకే. నీ ఫ్రెండ్ ఎవరు? నీ ఫ్రెండ్ ఎవరు? శ్రీలక్ష్మి, సత్య, శ్రీదేవి. నీ ఫ్రెండ్ ఎవరు? ఆడనా? నీ ఫ్రెండ్ ఎవరు? నీ తను తన ఫ్రెండ్ సిగ్గుపడతారు. మీకు ఏం పొలం ఉంది? అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 6 ఎకరాలు. అంటే 10 కవులా లేదంటే మీరే చేస్తారు? కవులు ఉందమ్మా, సొంత ఉందా? ఎన్ని బస్తాలు వస్తాయి యూరియా? మేము 3 దాల్వకైతే 3-4 వేస్తామమ్మా. 4 వేస్తామమ్మా ఊరిగా దాల్వాక. మరి అలా పట్టకపోతే తగ్గిస్తే ఏమవుతుంది? కొంచెం తగ్గిస్తే
రైతులు లాస్ అయిపోయి ఉన్న భూమి అమ్మేసుకోవాలి. పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఊరి ఎక్కువ అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఊరి తక్కువ అయితే తక్కువ మీకంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నారా? తక్కువ వేసి తక్కువ ఇంకా ఎక్కువ వేసి వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ వేయండి, ఇంకా ఎక్కువే. మనం ఓపెన్ పట్టండి అది యూరియా ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తుందనా? చేరు బాగా కాపాడుతుంది. మీకు బాగా కనిపిస్తుంది అంటే మీరు అన్నది చేరు బాగా కనిపిస్తుంది. అది మాత్రం పచ్చాంగా ఊరే కానీ అన్ని కలపాలండి. కలపకుండా మళ్ళీ పచ్చాంగా ఊరి వేసిన పని చేయండి. అంటే ఏమి కలపాలి? 20 కానీ కాంప్లా చేయాలని కలిపి కాంప్లెక్స్ వేస్తారా మీరు? ఎన్ని బస్తాలు వేస్తారు కాంప్లెక్స్? ఆ ఎకరానికి ఇది ఏం పడితే అదే ఎకరానికి వేస్తారు. అది సమానంగా రెండు సమానం. మన ఎకరాకి డిఏపి ఉందనుకోండి, ఒక బస్తా ఇవ్వాలి. దాన్ని 20 నుంచి 40 కిలోలు కానీ 30 కిలోలు కానీ యూరియా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు? ఏంటమ్మా? ఏంటమ్మా 3, 4, 5, 6, 10 ఏంటి నెంబర్లు ఇది? కాదమ్మా మీ దగ్గర న్యాచురల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మీరు ఏపీహెచ్సి దోసకాయపల్లి పిహెచ్సి. ఎన్ని ఉన్నాయి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మీకు? మీకు 10 ఉన్నాయి. ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఒక సచివాలయానికి ఉందా? ఈ సచివాలయానికి ఎంతమంది ఆశాలు ఉన్నారు? మీ ముగ్గురమ్మా? మీరు ఏఎన్ఎం. ఓకే, ఏఎన్ఎం అంటే మీకు ఎంత రిజిస్ట్రేషన్ పరిధి వస్తుంది? మీకు ఒక సచివాలయం వస్తుంది అంతేనా? ఈ వెల్నెస్ లో సచివాలయానికి ఒక ఏఎన్ఎం. ఓకే, మీ ముగ్గురు ఓకే. మీ సిహెచ్ అంటే అంటే ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్కరు ఉంటారు మేడం. ఏఎన్ఎం ఒకటి ఉంటారు. వెల్నెస్ సెంటర్ 2000 పాపులేషన్కి ఒక ఏఎన్ఎం ఉంటారు మేడం. ఒక ఏఎన్ఎం ఉన్నారు. సచివాలయానికి ఒక ఏఎన్ఎం ఉన్నారు. ఓకే, రైట్. సచివాలయానికి ఉంటారు మేడం. ఒక రెగ్యులర్ ఏఎన్ఎం కూడా ఉంటారు. ఎక్కడ మనకి మామూలుగా ప్రతి దాంట్లోనూ ఉంటారు. ఇక్కడ మాత్రం తిన్నారు మేడం. నేను ఒకరే మేడం. ఒక సచివాలయానికి ఒక ఏఎన్ఎం అంతే కదా? ఓకే, దానికి ఆశ ఎలాగే ముందు నుంచే ఆశ ఉన్నారు. సచివాలయానికి లింక్ చేశారు, పర్వాలేదు. ఇప్పుడు మీకు 2 సచివాలయాలు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక ఆశ 2 సచివాలయాల్లో పరిధి మీకు 2 సచివాలయాల పరిధి లేదు. మీరు సిహెచ్ అంటే ప్రతి వెల్నెస్ సెంటర్ కు సిహెచ్ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ సంచాలకులు ఖజానా మరియు లెక్కలు మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 2026 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కుటుంబ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు పలు సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెన్షనర్ల జీవన ప్రమాణ్ స్పేస్ అప్లికేషన్లు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చని పేర్కొన్నారు. బయోమెట్రిక్ సరిగ్గా నమోదు కాకపోవడం, ఆరోగ్య సమస్యలు, మంచానికి పరిమితమైన పరిస్థితిలో ఉన్న పెన్షనర్లు తమ పరిస్థితిని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ముందుగా తెలియజేస్తే ఖజానా సిబ్బంది స్వయంగా పెన్షనర్ వద్దకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ను ధృవీకరిస్తారని జిల్లా ఖజానా అధికారి సత్యనారాయణ తెలిపారు. ఓటీపీ మొబైల్ ఫోన్కి పంపడం జరుగుతుందని, కావున సదరు మనుగడలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నమస్కారం అండి, నేను ఎన్ సత్యనారాయణ, జిల్లా ఖజానాధికారి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇది జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా
వస్తే మేము చేస్తాము, లేదా మీ మొబైల్ యాప్ ద్వారా ఈ జీవన్ ప్రమాణ్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఇవ్వచ్చు. తర్వాత లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మధ్య పెన్షన్ అసోసియేషన్ వారు కూడా వీటికి సహకరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే వాటికి ఖచ్చితంగా వేయాలి. వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీనికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్ అయింది లేదు చూసుకోవాలి. ముఖ్యంగా సెల్లో మీరు ఖచ్చితంగా ఓటీపీ వచ్చేటట్టుగా మీ సెల్ బ్యాలెన్స్ వేయించుకుని మీ సెల్కి ప్లస్ మీ ఆధార్కి లింక్ అప్ అయింది లేదు సరి చూసుకుని మాత్రమే వెళ్ళండి. లేకపోతే రావట్లేదు అనేటువంటి ట్రబుల్ మీరు పడకుండా ఉంటారు. అది సరి చూసుకుని మీరు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. మా ట్రెజరీ సమర్పించినట్లయితే మీ పెన్షన్ ఆగకుండా మళ్ళీ సంవత్సరం అంతా ఇస్తాము. ఒకవేళ మీరు ఈ జనవరి ఫిబ్రవరిలో కనుక మీరు సమర్పించకపోతే మార్చి నెల పెన్షన్ ఆపేస్తారు, గవర్నమెంట్ ఆపేస్తుంది. మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ట్రబుల్ లేకుండా మీ పెన్షన్ ఆగకుండా సరి చూసుకోవాలని ఇందు మూలంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి, పెన్షన్ అసోసియేషన్ వారు కూడా దీన్ని సహకరించి అందరికీ కూడా ఎన్లైట్ చేయాలని కోరుతున్నాను. మరి దీన్ని సహకరించి మీ పెన్షనర్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి వివరణలు పెన్షన్ అసోసియేషన్స్ వారికి విన్నవిందామనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయ ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరూ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. స్థానిక 49 డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినవి, చేస్తున్నవి, చేయాల్సినవి కలిపి మొత్తం 2,20,00,000 విలువైన పనులు ఉన్నాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. వీటితో పాటు ఇంకా చేయాల్సిన పనులు కూడా దశల వారీగా చేస్తామన్నారు. 49వ డివిజన్లోని సింహాచలం నగర్లో ఒక డిడుకో ఇళ్లకు సంబంధించి 6 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ 2014-2019 టీడీపీ పాలనలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ హయాంలో చివరి దశలో వైసీపీ రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చారని, రంగులు వేయించడంలో శ్రద్ధ, సౌకర్యాల కల్పన పనుల్లో చూపించలేదని విమర్శించారు. క్వారీ ఏరియాలో మహిళలు రాజకీయంగా మంచి చైతన్యం గలవారని, తేడా వస్తే అట్టు తిరిగేసినట్టు తిరిగేస్తారని ఆయన అన్నారు. ఈ ఇళ్ల నుంచి డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్లే దారే లేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. మహిళలు చాలా బాధపడ్డారని తెలిపారు. అందుకే 6 లక్షలతో అవుట్లెట్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి 16,70,000 వెచ్చించి మరో డ్రైన్ మంజూరీ కోసం కమిషనర్ సందర్శనకు వెళ్లారని ఆయన చెప్పారు. నమస్కారం. 49వ వార్డులో టిడ్కో హౌసెస్ సుమారు 2014-19 ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్ నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారడంతో కాలయాపన చేసి చివరాఖరిగా మంచి వైసీపీ పార్టీ రంగులు వేసుకొని ఇచ్చారు. వీళ్ళకి పోలీ రంగులు వేసి ఇచ్చినప్పుడు పనులు చేస్తుంటే చాలా ఆనందిస్తాం. అంటే రంగులు వేయించుకోవడంలో చూపించిన శ్రద్ధ పనుల్లో అయితే మాత్రం చూపించాల. అంటే నా మహిళా మనులు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు సింహాచల్ నగర్ అంటే ఈ క్వారీ ప్రాంతంలో మహిళలు అంటే అంత ఆషామాషిగా ఉండరు. రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. తేడా వస్తే తిరగేస్తారు, అట్టును తిరగేసినట్లు వేస్తారు ఎవరినైనా సరే. వాళ్ళు చాలా బాధపడ్డారు వచ్చినప్పుడు. ఒకటి దారుణం ఏంటంటే ఈ యొక్క హౌసెస్ నుంచి డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళేది లేదు, అవుట్లెట్. ఈరోజు 6 లక్షలతోటి ముందు అవుట్లెట్ని బయటికి డ్రైనేజ్ కట్టేది ఒకటి శంకుస్థాపన చేసుకోవడం. దాంతోపాటు ఆ అవుట్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత మరలా బయటికి వెళ్ళినప్పుడు అది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఒక వ్యవస్థ లేకపోతే ఇంకొక డ్రైనేజ్ సిస్టమ్ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి. మళ్ళా బయట నుంచి కూడా అది బయటికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లు మళ్ళీ 16,70,000 కమిషనర్ గారు ఇప్పుడే విజిట్ చేసి దాన్ని శాంక్షన్ చేసేస్తానని వెళ్ళడం జరిగింది. అంటే మొత్తంగా ఇక్కడ
23 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. 49వ వార్డులో పూర్తయిన పనులు జరుగుతున్నవి, మొదలు పెట్టుకోవాల్సిన అన్నీ కలిపి సుమారు 2,20,00,000తోటి ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో చేయబోతా ఉన్నాం. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము ఎప్పుడు చెప్తా ఉంటాను, నాయకుడు అన్నవాడు అక్కడికి వచ్చిన తర్వాత తనకు నచ్చింది చేయడం కాదు, ప్రజల్ని అడిగి వాళ్ళకి కావాల్సింది ఏదో చెయ్యాలి. ఆ చేయడం కూడా రాత్రి అవ్వకపోవచ్చు, కానీ అది అనుకున్న తర్వాత అది చేస్తే ప్రజలు ఎప్పటికైనా సరే సంతృప్తి చెంది ఓకే ఈ ప్రభుత్వం మనం అనుకుంటుంది చేస్తున్నారు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ వార్డేనే కాదు ప్రతి వార్డులో కూడా ప్రజలకు ఏది అవసరమో చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. లాస్ట్ టైం ఒకటి అడిగారు కదా, అవును చేయించారు కదా విశ్వనాథ్ గారు. ఇప్పుడు ముందుగా అడుగుతున్నారా? నాకు ఇప్పుడు ట్రైన్ అయిపోయినాయి, ట్రైన్తో పాటు అక్కడ నాకు ఇంకో 16 లక్షలు వర్క్ అయిపోయినాయి. పిల్లలు ఏంటమ్మా గోల్ చేస్తున్నారా? ఎస్ఐ గారు ఇక్కడ పిల్లల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా మరలా అదే అవుతుంది. లోపల క్రికెట్ ఆడతారు, కూటి పిల్లలు ఆడతారు, విసురుతారు, అడిగారనుకోండి చాలా వంకర తింకరగా సమాధానం చెప్తారు. అలా అంటే నీకు అయ్యిందా ఏది అలా మాట్లాడతారు. మీరు కంట్రోల్ చేయండి, కంట్రోల్ కాకపోతే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మ్యాక్సిమం కంట్రోల్ అయ్యారు. ఇంత ముందు అయితే అసలు దూకేసే, కంట్రోల్ అయ్యారు. అలర్ చేస్తే మీరు కూడా చూసుకోండి. అంబేద్కర్ మనం పార్క్ చేసినప్పుడు కూడా వన్స్ ఆ పార్క్ డెవలప్ అయితే నీకు దాంట్లో కుర్రోళ్ళు కూడా తగ్గుతారు మళ్ళీ ఇక్కడికి వస్తారు. మీరు ఇక్కడే బిగించారనుకో ఇంకా అలర్ చేయడం మానేస్తారు. నెక్స్ట్ వాటర్ ఏదో అడుగుతున్నారు, మనం వెనకాల ఆగాం, అది ముందుకు అవుతుందో చెక్ చేసుకోవాలి. అది కూడా మనం పాట్ హోల్ ఫ్రీ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు ఏనాడో ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇక స్థానిక ఏవి అప్పారావు రోడ్లో జరుగుతున్న గుంతలు పూడ్చే పనులను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో సుమారు 507 ఫాట్ హోల్స్ ను దాదాపు పూడ్చివేయడం జరుగుతుందన్నారు. గతంలో కురిసిన అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా ఈ పనుల్లో జాప్యం ఏర్పడిందన్నారు. 3వ ఫేజ్లో నగరంలోని ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చివేతకు శ్రీకారం చుట్టామన్నారు. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని శ్యామ్లానగర్ జంక్షన్లోని రామాలయం జంక్షన్ నుంచి ఏవి అప్పారావు రోడ్డు, ఆనంద గనిరాజు జంక్షన్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు, చచ్చిపేట ఆర్ఓబి నుంచి ప్రారంభం ఊర్వశి మేర్కా థియేటర్ల డౌన్, క్వారీ సెంటర్ జంక్షన్ నుంచి లాలా చెరువు జంక్షన్ వరకు ఉన్న రోడ్లతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న గుంతలు పూడ్చడం జరుగుతుందన్నారు. 4th ఫేజ్లో కూడా ఇంకా చేపట్టాల్సిన పనుల్లో టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎన్క్యాప్ అనే నిధి ఉందని, దాని ద్వారా నగరంలో జంక్షన్లు, రోడ్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా సాధ్యమైనంత త్వరగా ఆయా రోడ్లని, గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అవసరమైన చోట పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించాలని, మొత్తానికి నగరంలో గుంతలు లేని రోడ్లుగా అభివృద్ధి చేయాలన్నారు.
నీట్గా వస్తుందిగా కనబడుతుంది పోయింది రాలేదు. రెగ్యులర్గా పెట్టే ప్లేస్ పెట్టద్దు మాస్టర్. సార్ 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 జాగ్రత్తగా రండి. పక్కొచ్చు డబ్బా తీసారా సాదరే చిన్న సాదా అట్లే రాళ్ళు వచ్చే రాళ్ళు నగరంలో మీరు చేసిన అభివృద్ధి చూపించండి. సిటీ టీడీపీ మహిళలు కొంచెం సంస్కారవంతంగా ప్రవర్తించండి అని మారుతి లక్ష్మి ప్రశ్నించారు. శనివారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి మాట్లాడుతూ, రాజమండ్రి సిటీ అభివృద్ధి మీ ఎమ్మెల్యే చేశారా? మా పార్టీ భరత్రాం చేశారు. మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అంతే తేడా. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ ఘనత ఎప్పటికీ మాజీ ఎంపీ భరత్రాం. శిలా పలకాలు ధ్వంసం. మా సంస్కృతి ప్రజల శ్రేయస్సు, సిటీ అభివృద్ధి. మా సంస్కృతి భరత్ని మీరు ఎలాగన్నా మాట్లాడొచ్చు, మిమ్మల్ని ఏమీ అనకూడదు. భలే న్యాయం. వాక స్వతంత్రం మన జన్మ హక్కు. ఒక్కసారి నగర మేయర్గా, శాసన మండలి సభ్యునిగా, శాసన సభ్యురాలుగా, ఇప్పుడు శాసన సభ్యుడిగా మీరు చేసిన అభివృద్ధి చూపండి. ఆదిరెడ్డి కుటుంబం వారు ప్రజల శ్రేయస్సు చూడండి. మహిళల మాన ప్రాణాలను కాపాడండి. గంజాయి బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలన చేయండి. క్రైమ్ రేటు తగ్గించే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రజారంజక పాలన అంటారు. మైనర్ బాలిక మానభంగం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత ప్రాణాలు కోల్పోయి పసిబిడ్డ అనాథయింది. కనీసం మానవత దృక్పథంతో మీరు మీ టీడీపీ పార్టీ కనీసం పలకరించిన దాఖలు లేవు. అసలు మీరు ఏం చేస్తున్నట్టు? లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, జూదం మాఫియా, దందాలు, సెటిల్మెంట్లు, మానవ భంగాలు, హత్యలు, కిడ్నాప్లు, ప్రజా హింసక పాలన అంటారు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని మొన్న మీరు చెప్పారా? మొన్న మీరు వచ్చి చెప్పారు కదా, మా వాటికి వచ్చి 30 సంవత్సరాల నుంచి కట్టలేని కాలువలు మేము కడుతున్నామన్నారు. మార్గాని భరతరామ్ గారు వచ్చి మా ఏరియాకి వచ్చి రోడ్లు వేసింది. స్తంభాలు, కరెంటు స్తంభాలు పడిపోయి ఎప్పుడో పూర్వం 40 ఏళ్ళు అయిందో 50 ఏళ్ళు అయిందో మాకైతే తెలియదు. అప్పుడు పడిపోయిన స్తంభాలన్నీ మార్గాని భరతరామ్ గారు వచ్చి కరెంట్ లైన్లు మార్పించి, లైట్లు వేసి, రోడ్లు వేసి, కాలువలు వేసి, ఇంటింటికి కుళాయిలు వేయించింది మార్గాని భరతరామ్ గారు. మీరు ఇంకా వంకలు పెడతారంటే మరి అసలు మిమ్మల్ని ఏమనుకోవాలండి? అసలు మీకు బుర్ర పనిచేస్తుందా లేదా? మీ మహిళలు మరీ గొప్పగా మాట్లాడేస్తున్నారు.
భరతరామ్ గారు మేము వచ్చి అన్ని కేసులు కట్టించేస్తాం, ఇన్ని కేసులు కట్టించి ఏం కేసులు అమ్మా మీరు కట్టించింది? ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు పలకరించలేకపోతున్నారే. మీరు ఒక మహిళలా? మీరు మాట్లాడుతున్నారా? మేమైతే పరిగెత్తుకొని వెళ్తున్నామే. ఏ మహిళకి ఏమి జరిగినా పరిగెత్తుకుని ఎందుకు వెళ్తున్నాం? మన తోడు మహిళ, ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని మేము ముందుకు వెళ్తున్నాం. మీరేం చేస్తున్నారు? ఇద్దరు మాట్లాడకూడదు. లేవండి లోకేష్ గారి, విద్యాశాఖ మంత్రి లేడైనా, మంత్రి గారి లేవా వీడియోలు? ఒక ఆడదాన్ని తీసుకొచ్చి ఆవిడ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి బయట పెడుతున్నారు, పర్సనల్ అకౌంట్ లో తీసుకొచ్చి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? పాలనాపరమైన విమర్శలు చేసిందని ఆవిడ ఇలా అంటున్నారా? ఆవిడ అసలు ఊర్లో లేదు, షిరిడి వెళ్ళింది. అలా ఆవిడ పిలవలేదండి, ఆవిడ పర్సనల్ గా ఆవిడ ఇచ్చుకుంది. ఆవిడ కౌంటర్ అనేది పర్సనల్ గా ఇచ్చుకుంది, పార్టీ తరఫున ఆవిడ ఇవ్వలేదు. ఆవిడ అడగండి టీడీపీలోకి వెళ్ళమని. టీడీపీలోకి ఎవరైనా ఎందుకు లేదండి? యూనిటీ ఉంది. యూనిటీ ఉండబట్టే ఆవిడ సపోర్ట్ చేశామండి. యూనిటీ ఉండబట్టే ఆవిడ స్టేషన్ లో ఉంటే వెళ్ళి మేము వెళ్ళి పలకరించడం అయింది, తీసుకురావడం అయింది. అది లా ప్రకారం ఏం జరగాలనో చూసుకుంటారు. ఆవిడకి తెలియకుండా ఆవిడ అద్దెకిచ్చింది. ఆవిడకి తెలియకుండా రౌడీ షీటర్ అని తెలియకుండా ఒక ఆడావిడ వచ్చి అడిగిందని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళ అత్తమామలు అందులో ఉంటున్నారని చెప్పి ఆవిడ రెంట్కి ఇచ్చింది. దురదృష్టవశాత్తు అక్కడ ఘటన జరిగినప్పుడు ఆ మైనర్ బాలికి మీరు సపోర్ట్ చేస్తారా? అద్దెకిచ్చిన ఆవిడని మీరు లాగుతారా ఈ గొడవల్లోకి? నాకు అర్థం కావట్లేదు. మేము సపోర్ట్ చేసామండి, మైనర్ బాలికి సపోర్ట్ చేసామండి, మైనర్ బాలికి సపోర్ట్ చేసాం. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వెళ్తుంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కొమ్ము కాస్తుంది. ఈ రోజు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ఏ ఆదిరెడ్డి వాసు గారు దగ్గర పనిచేసే సత్యదేవ్ ఒక అమ్మాయిని పాడు చేసి కడుపు చేసింది, ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేయించున్నారండి? వాళ్ళ కార్యకర్తలు చేయించున్నారా? వాళ్ళ వాసు గారి దగ్గర నుంచి చేయించున్నారా? ఇవి అడగరండి మీరు. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఇది ఈ ఊరు అంతే దూరం. అది ఈ వాసు గారి పిఆర్ఓ కదా, పిఆర్ఓనైనా కోట్పల్లి బస్ స్టాండ్ లో చీరేసింది. డబ్బులన్నీ మీ దగ్గర పెట్టుకుని తెలుగుదేశం మీద బురద జమ్మకోకండి. మీ కార్యకర్తలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మాకు భయభక్తులు తర్వాత మీరు నేర్పిద్దరు. కానీ ఆవిడ మాలే విజయలక్ష్మి గారు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము పీటీఆర్లు కట్టాము, మేము గంజాయి బ్యాచ్ల్ని అణగదొక్కుతున్నాం అని చెప్పారు. అంటే మీ గవర్నమెంట్ విఫలమైందనే కదా, మీ గవర్నమెంట్ లో అన్యాయం జరుగుతుందనే కదా, మీ గవర్నమెంట్ లో గంజాయి బ్యాచ్ ఉందనే కదా మీరు చెప్తున్నారు పీటీఆర్లు కట్టామని. లా అండ్ ఆర్డర్ మీరు ఎక్కడ కాపాడుతున్నారు? బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారంపై ప్రభావం ఉంటుంది, కలెక్టర్ కీర్తి చేకూరి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి, డిటిఓ ఎన్ సత్యనారాయణ. మా సొంతంగా కాకుండా ప్రజలకు అవసరమైన పనులే చేస్తాం, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే వాసు. నగరంలో మీరు చేసిన అభివృద్ధి చూపించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి. For more updates, keep watching.